స్వచ్ఛత అంటే నందిని పాలు మరియు పెరుగు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. చాణక్య నీతి సూత్రాలు ఇంతకుముందు చాలా చెప్పుకున్నామండి మనం. రకరకాలు, అందులో విద్యార్థులకు సంబంధించింది, ఉపాధ్యాయులకు సంబంధించింది, జీవితానికి సంబంధించింది, జంతువుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, జీవితానికి ఏం కావాలి, ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పాడు చాణక్యుడు. అయితే ఈయన చెప్పిన విషయాల్లోంచి తెలివిగల వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఈ తెలివిగలవాడు అనగానే ఏదో మగవాడికి సంబంధించిన వ్యవహారంగా వినిపిస్తోంది, కానీ కాదు, వ్యక్తులకు సంబంధించిందేనండి. జనరల్గా మహావాక్యాలు ఎలా చెప్పబడినా మన లెవెల్స్లో మనం దాన్ని అన్వయించుకోవాలి. ఇది ఎట్లా చెప్పారంటే, ఒక 3-4 శ్లోకాల తాలూకు సారాంశము నేను బ్రీఫ్గా చెప్తున్నా. తెలివైన వాడు తన భార్యని చులకన చేయకూడదు. ఇతరుల ఎదురుకుండా భార్యలని చులకన చేసి మాట్లాడకూడదు. చులకన చేసి న్యాచురల్లీ, సహజంగా ఆమె ఆవిడకి వంట రాదు, అది అంతే అందం, ఆవిడ సౌందర్యం గురించో, ఆవిడ తెలివి గురించో, వాళ్ళ నాన్న గురించో సాధారణంగా చేస్తారండి. పామరులైన వ్యక్తులు, తెలివిగల వాళ్ళు ఎవరూ చేయరు. ఎవరైతే భార్యను చులకన చేస్తారో వాళ్ళు చదువుకోని వాళ్ళ కింద లెక్కట మన చాణక్యుల వారి ప్రకారం. తెలివిగలవాడు భార్యని చులకన చేయడు. దీనికి ఉదాహరణ మనం చూడండి. అంటే ఇప్పుడు మళ్ళీ భార్య అనగానే భర్తలో అని మీరు అడగచ్చు. ఆడవాళ్ళు కూడా భర్తని చులకన చేయకూడదు. భర్తని చులకన చేయంగానే ఇతరులకి మనం తేలిగ్గా దొరుకుతామనే భావన కలుగుతుంది. ఎలాగో భర్త అంటే ఈవిడికి లెక్కలేదు కాబట్టి దీని సంగతి చూడొచ్చు అనుకుంటారు. కాబట్టి చేయకూడదు, అంటే కంపానియన్ని చులకన చేయకూడదు అని తీసుకుందాం దీని అర్థాన్ని. భార్య భర్తని కానీ, భర్త భార్యని కానీ ఇతరుల ముందు తుస్కరించకూడదు, తగ్గించి మాట్లాడకూడదు. మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. మాట్లాడాల్సి వస్తే వాళ్ళలో ఉన్న ఒక గుడ్ థింగ్ గురించి చెప్పాలి, కానీ లోపాలని ప్రస్తావించకూడదు. ఈ లోపాల ప్రస్తావన అయితే చేయలేదు. కానీ ధర్మరాజు చూడండి ఏం చేశాడు. వాళ్ళు పాచికలాడుతున్నారు. పాచికలాడుతూ తనతో పాటు తన తమ్ముళ్లతో పాటు భార్యని కూడా ఒడ్డాడు పందెంగా. దాని ఫలితంగా అతను ఏమయ్యాడు, భార్యతో సహా అడవుల్లో పడ్డారు. భార్య అవమానపడింది చాలాను. రాజ్యం పోగొట్టుకున్నారు. చివరికి యుద్ధం చేయవలసి వచ్చింది. నాన్న వాళ్ళందరినీ పోగొట్టుకోవాల్సి వచ్చింది. చివరికి సంతానం కూడా లేని దుస్థితి వచ్చింది. ఎందుకు? ధర్మరాజు యొక్క తెలివి తక్కువతనం వల్ల, అతని భార్యని ఒక వస్తువుగా పరిగణించటం వల్ల. వస్తువు కాదు భార్య, గౌరవించవలసిన వ్యక్తి, తనతో సమానంగా తన జీవిత రథాన్ని నడపవలసిన రెండో ఎద్దు లేదా రెండో గుర్రం కదా. ఆమెను ఎట్లా తక్కువ చేస్తాడు? తక్కువ చేసిన దాని ఫలితం ధర్మరాజు అనుభవించాడు. కాబట్టి కంపానియన్స్ని ఎప్పుడు తక్కువ చేయకూడదు. తెలివైన వాడు ఈ పని చెయ్యడు అని చెప్పారు. రెండో పాయింట్ చూద్దాం. తెలివైన వాడు తనకి ఎదురైన అవమానాన్ని ఇతరులకి చెప్పడు. అవమానం, నేను చాలా అవమానపడ్డాను అనే మాట తెలివిగలవాడు చెప్పడు. ఎందుకు చెప్పడో చూద్దాం. ఇప్పుడు నాకు అవమానం ఎదురైందని ఆడో మగో చెప్పారు. నువ్వు ఏడ్చావు, మొదట జాలి పడతారు. రెండోసారి చెప్పావు, రెండోసారి అవతల వాళ్ళు, మిగిలిన వాళ్ళు నిన్ను ఎవరు అవమానపరిచారో వాళ్ళని తిడతారు. మూడోసారి చెప్పావు, నువ్వు స్టూపిడ్ అయిపోతావు. దీన్ని కవర్ చేసుకోవడానికి నువ్వు చేయవలసిన ప్రతిక్రియని నీకు గుర్తు చేస్తూ ఉంటారు. దానికి ఉదాహరణ ఈ రోజుల్లో జరిగేది చెప్దామంటే, మనం పాత సంగతి కూడా ఒకటి చెప్పుకుందాం. ఓ అమ్మాయి ఒక అబ్బాయిని కాదంది. అబ్బాయి ఫ్రెండ్స్ అందరి దగ్గర ఇద్దరు మూడు చెప్తాడు, నువ్వేం మగాడివిరా అంటారు వాళ్ళు. అమ్మాయి కాదంటే సిగ్గులేదు నీకు, నేనైతే నా ఏం చేసేవాడిని అంటాడు. వాడు ఏం చేసేవాడో మనకు తెలీదు, కానీ వాడు అంటాడు. అప్పుడు వెంటనే ఈ అబ్బాయి వైల్డ్గా రియాక్ట్ అయ్యి, నాది కానిది, నన్ను కాదన్నది ఎవ్వడితోటి ఉండకూడదు, అసలు అది బతికే ఉండకూడదు అని నిశ్చయానికి వచ్చి ఆ అమ్మాయిని చంపేయటానికి ఉద్యుక్తుడవుతాడు. ఇది ఎక్కడొచ్చింది? వీడి తెలివి తక్కువతనం. ఇప్పుడు ఆ అమ్మాయిని చంపేసి వీడు చచ్చి, వీడు జైలుకి వెళ్ళి, వీడి కుటుంబం కూడా అధ్వాన్నంగా అయ్యి, వీడి జీవితం సర్వనాశనం అయిపోతుంది. అమ్మాయి కాదందన్న ఒక్క వాక్యాన్ని లోపల దాచుకుంటే అయిపోదు, లోపల కాలుతూ ఉంటుంది. కాలిన దాన్ని నీళ్లు చల్లటం నేర్చుకోవాలి, చెప్పకూడదు. పాతకాలం సంగతి చెప్దాం చూడండి. ఇందాక చెప్పిన పాండవుల సంగతే చెప్పుకుందాం. దుర్యోధనుడికి అవమానం ఎదురైంది. మయ సభలో కాలు జారి నీళ్లల్లో పడ్డాడు. మామూలుది అనుకున్నాడు. దాంట్లోకి వెళ్ళేసరికల్లా అది ఒక మడుగైంది. ఆ మడుగులో జారి పడ్డాడు. ద్రౌపదీదేవి నవ్వింది అనుకున్నాడు. అది అవమానం పట్టలేకపోయాడు. తన సాటి వాళ్ళకి చెప్పాడు. నలుగురికి చెప్తే ఆగుతుందండి? 4 నోళ్లలోకి వెళ్ళింది, 450 నోళ్లలోకి వెళ్ళిపోయింది. ఆ అవమానానికి ప్రతిక్రియ అతను ఏం చేశాడు?
ఏం చేశాడు? మొదట మాయాజూతం ఆడాడు, వీళ్ళకి ఏదో పందెం పెట్టి వాళ్ళని బయటికి పంపించాడు, తన తాలూకు కజిన్స్ని. తర్వాత యుద్ధానికి సన్నద్ధం కావాల్సి వచ్చింది. చివరికి పసిపిల్ల బాలాది సమస్తమైన వాళ్ళు చచ్చిపోయారు. అమ్మ నాన్న వృద్ధులు 100 మంది పిల్లల్ని కన్నా అమ్మ నాన్న దిక్కులేక తమ్ముడు కొడుకులతో తద్దినం పెట్టించుకోవాల్సిన పరిస్థితి తెచ్చాడు దుర్యోధనుడు. తమంతా పోయారు కదా, ఉన్న 100 మంది చచ్చిపోయారు, చెల్లెలు మొగుడు కూడా పోయారు. ఇంకేముంది, ఈయనతో పాటు ఈయన పిల్లలు ఆ పిల్లలు సమస్తమైన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆవిడకి తల్లికి అన్నదమ్ములు మిగలలేదు, తండ్రికి ఎవరు మిగలలేదు, పిల్లలు అన్నవాళ్ళు లేక ధర్మరాజు చేతి భిక్ష తిని బతకవలసిన పరిస్థితికి తన తండ్రిని తెచ్చాడు దుర్యోధనుడు. అక్కడ ఎదురుపడిన దాన్ని క్యాజువల్ థింగ్గా తీసుకుని ఉండుంటే, ఎవరికి చెప్పకపోయి ఉంటే, తనే దిగమింగి ఉండుంటే గనక అసలు ఏ ప్రాబ్లము వచ్చేదే కాదు. దిగమింగక చెడగొట్టాడు దుర్యోధనుడు. ఇప్పుడు చాణక్యుడు చెప్పిన 3వ పాయింట్ అండి, తెలివైన వాడు తన ఆర్థిక విషయాల్ని ఎవ్వరితోటి పంచుకోకూడదు. ఆర్థికమైన విషయాలు పంచుకోకూడదంటే ఎవరికైనా అప్పిచ్చింది భార్యకి చెప్పకుండా ఉండడం కాదు, అప్పిచ్చినవి చెప్పాలి. ఎవరికైనా ష్యూరిటీ సంతకాలు పెట్టేసినవి కూడా చెప్పేయాలి. ఎవరికైనా చెప్పకూడదు అంటే స్నేహితులకి, చుట్టుపక్కలకి నా దగ్గర ఇంత ఉంది, అంత ఉంది, అదేదో ఉంది, ఇదేదో ఉంది ఇలాంటివి చెప్పకూడదు. ఈ ఆర్థికమైన విషయాలు పంచుకుంటే గనక నీకు లేకపోతే చులకనవుతావు, ఉందంటే ఎక్స్‌ప్లాయిట్ అవుతావు. 2 జరుగుతాయి కదా. నీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర రూపాయి లేదు, నా పరిస్థితి ఇలా ఉంది ఎలా ఉంది అంటే నువ్వు గుడ్డి గవ్వకి విలువ చేయవు. లేదు, నా దగ్గర సూపరు, నేను అక్కడ 10 ఎకరాలు కొన్నాను, ఇక్కడ 30 ఎకరాలు కొన్నాను, అదేదో కొన్నాను, బ్లాక్ మనీ మా ఇంట్లో బోల్డ్ అంత మూలుగుతుందంటే వెంటనే నిన్ను ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి చిన్న పిల్లలతో సహా తయారైపోతారు. ఆర్థికమైన విషయాలని గోప్యంగా ఉంచాలి. చాలా కొద్ది మంది వ్యక్తుల్నే ఆర్థిక విషయాలు తెలియజేయాలి, రాసి పెట్టాలి తప్పిస్తే వాచకంగా చెప్పకూడదని చాణక్యుడు స్పష్టంగా చెప్పాడండి. ఈ విషయానికి నేను ఏ ఉదాహరణ చెప్పట్లేదండి, ప్రతి వాళ్ళకి తమ జీవితంలో తమకి తెలుసు. నాకు డబ్బులు లేవు అనగానే ఫ్రెండ్స్లో చుట్టాల్లో చులకనైపోతాం మనం, అది మనకు అనుభవమే. నా దగ్గర డబ్బులు ఉన్నాయనగానే ఎవరికి అవసరం వచ్చినా వాళ్ళు మన దగ్గరికే వస్తారు, వాళ్ళు మన్నే అప్పడుగుతారు, అప్పులకి దొరికిపోతాం. దీని మీద సుమతి శతకం, వేమన శతకం పద్యాలు ఎన్ని ఉన్నాయో, ఎంతో. మన దగ్గర ఆస్తుంటే మన చుట్టాలు మన చుట్టూ చేరిపోతారు. మనం అలాంటి కథలు వేలకి వేలు వింటాము, చూస్తాము, ఎక్స్‌ప్లాయిట్ అయిపోతూ ఉంటాం. కాబట్టి సంపదని ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు. ఈ 3 తెలివైన వాళ్ళ లక్షణాలు. కంపానియన్ని చిన్నబుచ్చకూడదు, అవమానాన్ని ప్రచారం చేయకూడదు, ఆస్తులని నలుగురికి చెప్పకూడదు. ఈ 3 తెలివైన వాడు చేయకూడని పనులు. నువ్వు వీటిలలో ఏ ఒకటి చేసినా దీని ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరుతావు. నీ తెలివితేటలు ప్రూవ్ అవుతాయా లేదా అది వేరే కథ. ప్రూఫ్ అక్కర్లేదు, మనకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనం సమస్యల్లో ఇరుక్కుంటే కష్టం కదా. సమస్యల్లో ఇరుక్కోకండి, చాణక్యుడిని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.